ఫిదా సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన సాయి చంద్ గురించి ఈ తరంలో ఎంతమందికి తెలుసు అంటే మౌనమే సమాధానం అవుతుంది. 80ల్లో సాయి చంద్ చాలా బిజీ ఆర్టిస్ట్. హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. సాయి చంద్ గురించి చెప్పే ముందు ఆయన తాతగారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హేతువాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కవిరాజుగా కీర్తించబడిన మహానాయకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనవడే ఈ సాయి చంద్. రామస్వామి పుట్టింది కృష్ణా జిల్లా అగలూరులో అయినా ఆయన జీవితం మొత్తం గుంటూరు జిల్లా తెనాలిలోనే సాగింది. తెనాలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు రామస్వామి. ఎన్నో అద్భుత సాహితీ గ్రంథాలు రాసిన ఆయనను కవిరాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ రామస్వామి తనయుడు త్రిపురనేని గోపీచంద్ కూడా జాతి గర్వించదగ్గ కథ రచయితగా ఎదిగారు. ఆయన రాసిన అసమర్థుని జీవిత యాత్ర నవల ప్రపంచంలోనే ఓ సంచలనం. ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడయ్యే నవలల్లో అసమర్థుని జీవిత యాత్ర ఖచ్చితంగా ఉంటుంది. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కూడా ఆయన రాసిన నవలే. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కలిపి దాదాపు ఓ 20 నవల్స్ రాశారు గోపీచంద్. ఫిదాలో హీరోయిన్ తండ్రిగా నటించిన సాయి చంద్ గోపీచంద్ కుమారుడే. ఇక సాయి చంద్ విషయానికొస్తే తెలంగాణ సాయుధ పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కి సంచలన విజయాన్ని అందుకున్న మా భూమి చిత్ర కథానాయకుడు సాయి చందే. ఆ సినిమా తర్వాత మంచుపల్లికి, పెళ్లీడు పిల్లలు, ఈ చదువులు మాకొద్దు, ఈ చరిత్ర ఏసీరాతో, రంగుల కళ, శివ, అంకురం చిత్రాల్లో కూడా మంచి మంచి పాత్రలు పోషించి ప్రేక్షకాభిమానం పొందారు సాయి చంద్. తన కెరియర్ ఎక్కువ భాగం సామాజిక విలువలతో కూడిన సినిమాల్లోనే నటించిన క్రెడిట్ సాయి చంద్ సొంతం. గత కొన్నేళ్లగా వేరే వ్యాపకంతో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన సాయి చంద్ ఫిదాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు హీరోగా, హీరోయిన్ అన్నగా లేక పోలీస్ అధికారిగా పలు సినిమాల్లో నటించిన సాయి చంద్ తొలిసారి ఫిదాలో తండ్రి పాత్ర పోషించి అందరి మన్ననలను పొందుతున్నారు. ఏదేమైనా సాయి చంద్ రూపంలో తెలుగు తెరకు ఓ మంచి తండ్రి దొరికాడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెస్ట్ ఆఫ్ లక్ సాయి చంద్ గారు.